నమస్తే కేటన్ ఫోనిస్. ఎల్బీ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని ఘనంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘ ఆధ్వర్యంలో నాంచారమ్మ కాలనీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. ర్యాలీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, నియోజకవర్గ అధ్యక్షుడు ఉండ్రాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి అనాథాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన ఎల్బీ నగర్ కూడలిలో ఆయన జయంతి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు ఈ ప్రాంత దళిత సంఘాలు, వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన గురించి చెప్పాలంటే మనకు ఒక రోజు సరిపోదు. కావున ఏమంటామంటే ఈ యొక్క ఒకటే ఆయన ఆదర్శంగా తీసుకొని మనకు ముందు నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆశయాలు, ఆయన జీవితాన్ని మొత్తం కూడా దేశానికి ధారపోసి మన జాతీయంతటికి కూడా ధారవలసినటువంటి వ్యక్తి. ఆ గొప్ప మనిషికి మనం ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చేసి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాం. గురించి చెప్పాలని, మన పిల్లలకు కూడా ఆయన జీవిత చరిత్రను చదివించాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ ఉద్యమకారులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, అదేవిధంగా కుల సంఘాల నాయకులందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చూపిన దారిలో మనమందరం నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని మరొకసారి తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను